హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అరెరే ఎంతకీ లెగట్లేదుగా అని తెగ ఫీల్ అయిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, అదేదో బాలయ్య సినిమాలో ఒక డవిలాగా ఉంటుంది కదా, అసలు మీ నాయంది ఒక బతుకే కాదు, ముగ్గురు ఆడోళ్ళు చేసిన అతుకు అని. షేమ్ టు షేమ్. అట్టాగే బాలయ్య బాబు కెరీర్ కూడా అప్పట్లో బి గోపాల్ దయ, ఇప్పుడు బోయపాటి పుణ్యం అన్నట్టుందన్నమాట. వాళ్ళ అరడజన్ సినిమాలు తీసేస్తే బాలయ్య కెరియర్ పెద్ద కామెడీ ఫీస్ అని అందరికీ తెలిసిందే. అందుకే దొరికిన బోయపాటిని సబ్బు బిళ్ళల ఆఖరి దాకా అరగదీస్తున్నాడు బాలయ్య. దాని పర్యవసానమే ఈ అఖండం 2. అప్పుడెప్పుడో 4 ఏళ్ల ముందు కరోనా టైంలో సినిమాలు ఏమీ లేక అఖండం అంతో ఇంతో ఆడిందని ఆ స్క్రాప్కి సీక్వెల్ అంటూ తీశారు. ఇక ఇందులో బాలయ్య బాబు గెటప్పులు గట్రా చూస్తే ఫసి ఫిల్లోడు కిక్కురు మనకుండా అన్నం తినేస్తాడనమాట. అంత గొప్పగా ఉన్నాయన్నమాట ఆయన గెటప్పులు గట్రా. పోనీ ఈ స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా అంటే అదేం లేదు. మళ్ళా అదే రొట్ట బోయ టెంప్లెట్. ఫస్ట్ హాఫ్లో యంగ్ బాలయ్య పని పాట లేకుండా యంగ్ హీరోయిన్ అక్కియాతో లేకి రొమాన్స్ చేసుకుంటూ ఉంటాడు. సడన్గా ఎందుకు వచ్చారో తెలియని ఒక పెద్ద విలన్ బ్యాచ్ వచ్చి వాళ్ళను సావగొడతారు. ఇక యంగ్ బాలయ్య ఫ్యామిలీస్ని రక్షించడానికి అన్నట్టు అంతవరకు అండర్ కవర్లో ఉన్న పెద్ద బాలయ్య ఎంట్రీ ఇస్తాడు. అదే ఇంటర్వెల్ బ్లాక్. ఇక సెన్స్లెస్ సౌండ్ పొల్యూషన్ తర్వాత ఇంటర్వెల్ కార్డ్ అనమాట. ఇక సెకండ్ హాఫ్ అంతా ఈ పెద్ద బాలయ్య ఎవడు, అసలు యంగ్ బాలయ్యకి ఏమవుతాడు, ఆ లింక్ ఏమిటి, అతని గొప్పతనం ఏమిటి, మామిడి తాండ్ర ఏమిటి అనే రొచ్చు ఎక్స్ప్లెనేషన్ అయ్యేసరికి సైన్మా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు దాటేసి ఉంటుంది అన్నమాట. ఇక ఎవడో వెనకాల తణుతున్నట్టు ఆఖరణ ఇద్దరు బాలయ్యలను విఎఫ్ఎక్స్లో పెట్టేసి అవతల విలన్ ఎవడు, ఆడి కెపాసిటీ ఏమిటి అనే క్యాలిక్యులేషన్స్ లేకుండా దిబిడి చేసేసి యంగ్ బాలయ్యని ఫ్యామిలీస్కి అప్పగించేసి పెద్ద బాలయ్య తత్కాల్ టికెట్ బుక్ చేసేసుకొని ఏటో వెళ్ళిపోతాడు. ఇక యంగ్ బాలయ్య పోతే పోయాళ్ళే ఎదవా అనుకున్నట్టు యంగ్ హీరోయిన్ అక్కియ బొగ్గపైన గిల్లుతూ నవ్వుతుంటాడు. అప్పుడు ఆ టైంలో ఎండ్ కార్డ్ పడుతుందన్నమాట. ఇదే మన బాలాబోయ టెంప్లెట్ అన్నమాట. పాడిందే పాటరా పాసిపల్ల దాసుడా అన్నట్టు ఎన్నిసార్లు ఈ రొచ్చు చూపిస్తారు అన్నట్టు అఖండం 2 పట్ల ఆడియన్స్ రియాక్షన్ కూడా అట్టాగే ఉంది. అందుకే పాట వచ్చినా, టీజర్ వచ్చినా, ఆఖరికి ట్రైలరే వచ్చినా అవతలిపో అని తరిమేశారు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఘోరంగా ఉన్నాయి. యూఎస్లో అయితే కొబ్బరి మట్ట ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక తెలుగు గడ్డలపైన కూడా ట్రెండ్ చూస్తూ ఉంటే బయ్యర్స్కి అప్పుడే చలి జ్వరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇక అవుట్ ఆఫ్ ది స్టేట్స్, అందులోనూ హిందీలో చూసుకుంటే సిచ్యుయేషన్ ఏమిటి అని చెప్పుకోవడానికి కూడా అసలు స్కోపే లేదు సుమి, చెప్పుకోకపోవడమే బెటర్ సుమి అని అంటున్నారనమాట మన ట్రేడ్ పండితులు. అలా టోటల్గా అఖండం 2 రిలీజ్కి ముందే ఢమాల్ అయ్యిందని వాపోతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.